ప్రపంచ కప్ కోసం టీమిండియా సిద్ధమైంది. గత కొద్ది కాలంగా ఐసీసీ సిరీస్‌లో ఎక్కడా కూడా సెమీస్, ఫైనల్‌కి చేరినా కూడా ఛాంపియన్‌గా నిలవడంలో టీమిండియా విఫలమవుతూ వచ్చింది. అయితే ఈసారి ఆ రాతను మార్చాలని పట్టుదల మీద టీమిండియా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు న్యూయార్క్ చేరుకుంది కదా! అయితే జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్, అనంతరం 5న ఐర్లాండ్‌తో రియల్ లీగ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ప్రపంచ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద విషయం ఏంటి అంటే, ఈ పిచ్చులు చాలా నెమ్మదిగా, స్లోగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కరేబియన్ పిచ్చులు చాలా నెమ్మదిగా ఉంటాయి. వీటిపై పరుగులు చేయడం అంత సులభంగా ఉండదు. సూపర్ 8లో ఎక్కువ మ్యాచ్‌లు, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో కరేబియన్ దీవులు జరగనున్నాయి. అక్కడ స్లో పిచ్‌లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు రోహిత్ శర్మ ఏకంగా నలుగురు ఆటగాళ్ల విషయంలో ఒక భారీ స్కెచ్ అయితే వేశాడు. అది ఏంటనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు గనక మనం గమనించినట్టయితే రోహిత్ శర్మ ప్లాన్ ఏంటంటే, జట్టులో నలుగురు స్పిన్నర్లు తప్పకుండా ఉండాలని పట్టుబట్టాడు. తన మాటను మరీ నెగ్గించుకున్నాడు. జడేజా, చాహల్, అలాగే కుల్దీప్, ఇంకా చెప్పాలంటే అక్షర్ పటేల్. ఈ నలుగురిని కూడా చాలా అద్భుతంగా స్పిన్ వాడుకోవడానికి సిద్ధమైపోయాడు. ముఖ్యంగా చాహల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్లో పిచ్‌లపై భారత్ ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, కుల్దీప్‌లు తప్పనిసరిగా ఉంటారు. ఇక మూడో స్పిన్నర్ స్థానం కోసం చాహల్, అక్షర్ మధ్య పోటీ పడే అవకాశం ఉంది. టీమిండియా సూపర్ 8కు చేరుకోవడం కష్టం కాదు. అయితే ఇక్కడ గనక మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రోహిత్ శర్మ సూపర్ 8లోని ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తన మాస్టర్ ప్లాన్ కూడా అదే. హిట్ మ్యాన్ స్కెచ్ అయితే అదిరిందని అందరూ అంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.